వెల్కమ్ టు 30 Minutes. అప్పుడప్పుడు ఓ సభ, అప్పుడప్పుడు ఓ ట్వీట్, ఇలా అప్పుడప్పుడు రాజకీయంగా హల్చల్ చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు. ఫుల్ టైం పాలిటిక్స్కు జై కొట్టేశాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పోటీ చేస్తున్నట్లు తేల్చి చెప్పేశాడు. ఆ క్రమంలో నుంచి పార్టీ నిర్మాణం మొదలు పెడుతున్నట్టు స్పష్టతనిచ్చేశాడు. సమరానికి సై అనేశాడు. పొలిటికల్ స్క్రీన్ పై కళ్యాణ్ వైభోగం సాధ్యమేనా? ఇదే ఇవాల్టి 30 Minutes. సినిమాలతో పాటు రాజకీయం కూడా చేస్తాం. సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి సామాన్యుణ్ణి ఓ ప్రశ్న వెంటాడుతోంది. జనసేన ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అని ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్ చుట్టూ ఈ 3 ఏళ్లలో ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఇప్పుడు వాటికి పవన్ సమాధానం చెప్పేశాడు. ఆపరేషన్ 2019 అనేశారు. అదే సమయంలో సరికొత్త ప్రశ్నలు తమ ఉనికిని చాటుకోవడం మొదలు పెట్టేశాయి. ఎందుకంటే సరికొత్త రాజకీయం చేస్తానంటున్నాడు కాటమరాయుడు. అభ్యర్థుల ఎంపికతో సహా 2 తెలుగు రాష్ట్రాల బరిలో ఇప్పటికే కొమ్ములు తిరిగిన పార్టీలున్నాయి. వాటిని కొత్త ఫార్ములాతో ఎదుర్కోవడం సాధ్యమేనా? పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. పొలిటికల్ స్క్రీన్ పై జనసేన పార్టీకి జై కొట్టారు. 2014లో తొలిసారి ప్లే అయింది ఈ సాంగ్. 2014 అంతా జనం విన్నారు. 2015లో విన్నారు, 2016లో విన్నారు. క్యాలెండర్ మారుతోంది, ఈ సాంగ్ ప్లే అవుతూనే ఉంది. కానీ జనసేన పార్టీ కేంద్రంగా ఎలాంటి మూమెంట్ కనిపించలేదు. అప్పుడప్పుడు సభలు, ఆ సభల్లో హెచ్చరికలు, భావోద్వేగాలు, అప్పుడప్పుడు ట్వీట్స్. 3 ఏళ్లుగా జనసేన కేంద్రంగా నడిచింది ఇదే. ప్రశ్నించే హక్కే జనసేన అన్న పార్టీ చుట్టూ ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి. జనసేన యాక్టివ్ అయ్యేది ఎప్పుడన్న ప్రశ్నకు సమాధానం మాత్రం లభించలేదు. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు కాంబో ప్యాక్ కింద ఆన్సర్స్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఆపరేషన్ 2019 అనేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని, ఇక జనసేన ఫుల్ టైం పాలిటిక్స్ లో సత్తా చాటుతుందన్నారు. నెక్స్ట్ మార్చ్కి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా మరి ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్ళాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందరం కలిపి. 2 స్టేట్స్లో రిజిస్టర్ చేసాం పార్టీని. 2 స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది, 2 స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా అంటే ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర, బోర్డర్ ఏరియాస్లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. జనసేనను ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా తయారు చేస్తానన్న పవన్ కళ్యాణ్ తాను కూడా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ పెట్టి 3 ఏళ్ల పాటు నిర్మాణం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టని పవన్ ఇప్పుడు దానిపై ఫోకస్ పెట్టారు. ఇకపై జనసేన రాజకీయ బరిలో సమరశంఖం పూరిస్తుందని గట్టిగా చెప్పారు. ఎంత గట్టిగా అంటే ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉండగానే తాను ఏ జిల్లా నుంచి పోటీ చేస్తుంది కూడా ప్రకటించేశారు పవన్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనకబడిపోయిన జిల్లా అనంతపూర్. నాకు అనంతపూర్ నుంచి ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. ఇక మేం ప్రశ్నిస్తాం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం, జనసేన మీద ప్రశ్నలు వేయడానికి ఛాన్స్ లేదు అన్నంతగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో సరికొత్త రాజకీయానికి జనసేన శ్రీకారం చుడుతుందని స్పష్టం చేశారు. మనీ పాలిటిక్స్ కు తను దూరం అన్న కాటమరాయుడు 60% టికెట్లు యువతకిస్తున్నట్టు ప్రకటించారు. ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా జనసేన చుట్టూ మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే సరికొత్త రాజకీయానికి సై అనేశారు పవన్ కళ్యాణ్. కానీ కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీలు 2 రాష్ట్రాల్లో అత్యంత బలంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అలాంటి పార్టీలకు చుక్కలు చూపించి ఎన్నికల సంగ్రామంలో విజయం సాధించాలంటే అత్యంత సమర్థవంతమైన వ్యూహం ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ వ్యూహమేంటో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు
వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగ్గా అంటే వాళ్ళ అభిప్రాయాలని చాలా జాగ్రత్తగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేయదలుచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. జనసేన పార్టీ గుర్తించిన సమస్యలపై ప్రజల అభిమతాన్ని తెలుసుకునేందుకు జనస్వరం పోర్టల్ ప్రారంభించారు. దానిపై బాగా అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిలో కొందరిని సెలెక్ట్ చేయనున్నట్టు పవన్ తెలిపారు. వారిని మళ్లీ ఫిల్టర్ చేసి అత్యంత సమర్థులకు టికెట్లిచ్చే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటిదాకా మన రాజకీయ వ్యవస్థలో నాయకులు పుట్టుకొచ్చిన తీరు, ఎదిగిన విధానం వేరు. వార్డు స్థాయి నుంచి పనిచేస్తూ ఎమ్మెల్యే, ఎంపీ స్థాయికి ఎదగడం, సూట్ కేసులతో టికెట్లు కొని ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచిన తర్వాత రాజకీయాల గురించి, పాలసీల గురించి తెలుసుకోవడం, లేదా ఎన్టీఆర్, ఎంజీఆర్, మోదీ ఇలాంటి నేతల కేంద్రంగా పుట్టుకొచ్చిన వేవ్లో కొత్త నేతలు తయారు కావడం. ఇక వారసత్వ రాజకీయాలు సరే. దేశ రాజకీయాల్లో ఇప్పటిదాకా ఒక లీడర్ పుట్టడం, ఎదగడం ఇలానే జరిగింది. ఇప్పుడు వీటికి భిన్నంగా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న యువతను ఎంపిక చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు పవన్ తెలిపారు. సమస్య మీద అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి, సమస్య లోతుపాతుల్ని విశ్లేషించడానికి, గ్రౌండ్ లెవెల్లో రాజకీయం చేయడానికి చాలా తేడా ఉంది. సోషల్ మీడియాలో కూడా అనేక ప్రజా సమస్యలపై లక్షల మంది అద్భుతంగా స్పందిస్తూ ఉంటారు, విశ్లేషిస్తూ ఉంటారు. కానీ వాళ్ళంతా సమర్థవంతంగా రాజకీయం చేయగలరని భావించడం ఎంతవరకు సమంజసమంటున్నారు పరిశీలకులు. ఈ వ్యూహంతో అభ్యర్థుల్ని ఎంపిక చేయడం కేంద్రంగా అనేక ప్రశ్నలు జనసేనను చుట్టుముడుతున్నాయి. ఆన్లైన్లో వాళ్ళ ప్రొఫైల్స్ తెలుసుకోవటం, ఆన్లైన్లో టికెట్లు ఇవ్వటం, ఆన్లైన్ ద్వారానో ఫేస్బుక్ల ద్వారానో రాజకీయాలు నడపటం అంటే ఇది నేను అనుకోవటం ఇది ఒక వాస్తవానికి అంటే సత్యదూరమైనటువంటి వ్యవహారంగా చూడాలి తప్ప ఇది వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితిగా చూడలేం. అంతేగాని హైటెక్ పాలిటిక్స్ కనుక అయినట్లయితే డెఫినెట్గా అది మరొక ప్రయోగంగా అవుతుంది. ఇవాటికి వాళ్ళు మనం విఫలమవుతుందని మనం చెప్పలేము, మనం నిందించలేము, విమర్శించలేము. కానీ ఇది ఒక ప్రయోగాత్మకమైనటువంటి వ్యవహారంగానే చూడాలి తప్ప అద్భుతమైనటువంటి ఒక రాజకీయంగా దీన్ని మనం పరిగణలోకి ఎప్పటికిప్పుడు మనం తీసుకోలేము. రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోవాలో అంతగా భ్రష్టు పట్టిపోయిన ఈ తరుణంలో యువత, మేధావులు భారీ స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి. ఈ క్రమంలో జనసేన చేస్తున్న కొత్త ఆలోచన అనేక కోణాల్లో చర్చకు తెరతీస్తోంది. కాకపోతే ఎంపిక నుంచి అనేక విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలంటున్నారు పరిశీలకులు. సమస్యలపై స్పందించిన తీరును చూసి ఒక వ్యక్తి మేధావి నాయకుడు అవుతారని ఎలా డిసైడ్ చేస్తారు? డిసైడ్ చేసే స్థానంలో ఉన్న వ్యక్తి స్థాయిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో పీఆర్పీలో జరిగిన పరిణామాల్ని ప్రస్తావిస్తున్నారు పరిశీలకులు. అభ్యర్థుల్ని ఎంచుకోవడం, మళ్ళీ వాళ్ళని వడబోయడం, అర్హులు అవునో కాదో రేపు పొద్దున ప్రజాప్రతినిధులు సభలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందో, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం ఆహ్వానించదగింది. ఇకపోతే ఎంతవరకు ఇది సక్సీడ్ అవుతుందనేది చూడవలసిందే. ఇది ఎందుకంటే ఈయన సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ మంచివాళ్లే అవుతారని కూడా లేదు, పొరపడవచ్చు. అలా పొరపాట్లు జరిగితే గతంలో వీరి అన్నగారు పెట్టినట్టు పార్టీలోంచి మేధావులు పరకాల ప్రభాకరు, డాక్టర్ మిత్రా లాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మేధావులే కదా, తీసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ లోపల ఉంచుకోలేకపోయారు, వాళ్ళని ఇముడ్చుకోలేకపోయారు. కాబట్టి మంచి అభ్యర్థులను ఎంచుకోవడానికి శాస్త్రీయమైనటువంటి ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నారు పవన్ గారని నేను అనుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాలు 2 చోట్ల 2019లో సమరానికి సై అనేశారు పవన్ కళ్యాణ్. ఏపీ నుంచి తెలంగాణ దాకా కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీలున్నాయి. జనసేనకు సంబంధించి చరిష్మా, ఇమేజ్, బలం ఎలా అనుకున్నా అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. 3 ఏళ్లుగా ఒక్కడుగా పార్టీని నడిపాడు. ఇప్పుడు జనసేనను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి వ్యవస్థగా మారుస్తానంటున్నాడు. 2 రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించే స్థాయిలో జనసేన ముందున్న సాధ్యాలేంటన్నవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కమ్యూనిజం, క్యాపిటలిజం, టూరిజం ఇవన్నీ మనకి బాగా తెలుసు. వీటితో పాటు ఈ మధ్యకాలంలో మరో ఇజం తెగ హల్చల్ చేస్తోంది. అదే పవనిజం. సిల్వర్ స్క్రీన్పై సృష్టిస్తూ ఉన్న ప్రభంజనమే 2019లో 2 తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్క్రీన్పై కూడా రిపీట్ అవుతుందని జనసేన నేతలు అంటున్నారు. 2 రాష్ట్రాలు ఎన్నికలకు 2 ఏళ్ల సమయం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మించుకోవాల్సిన అవసరం. యుద్ధానికి సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. కానీ ఆ యుద్ధం చేసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లేమిటి? జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్, పొలిటికల్గా పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ. ఈ 3 ఏళ్లలో అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ నిర్మాణం చేయలేదు కాబట్టి. పార్టీ అధినేత అయినా సరే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి మాత్రమే. ఇప్పుడు పార్టీ నిర్మాణానికి సై అనేశారు. అంటే ఇకపై పవన్ కళ్యాణ్ వ్యక్తి నుంచి వ్యవస్థగా మారబోతున్నారు. ఈ క్రమంలో పార్టీలోకి వచ్చే నేతల అవలక్షణాలు కూడా పవన్ కు ఆపాదించబడతాయి. ఆ కోణంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను అత్యంత నేర్పుగా నెరవేర్చాలి పవన్ కళ్యాణ్. ఇటు జనస్వరం పోర్టల్కు భారీగా స్పందన వస్తోందంటోంది జనసేన ఐటీ వింగ్. ఇన్వెస్ట్ షార్ట్ లెస్ దాన్ 24 అవర్స్లోనే అప్పుడే మాకు దగ్గర 8,000 పైగా సజెషన్స్ వచ్చాయండి. వీఆర్ హోపింగ్ దట్ మీరు ఎలా దాని మీద పనిచేస్తారు? ఎవ్రీ 1 week there will be a review on that and our leader himself will directly reach out to them if he likes the idea. ఆయనే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడతారు. ఆపరేషన్ 2019 ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల సమరానికి పవన్ సై అనేశారు. ఏపీలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎపిసోడ్ అత్యంత వాడివేడిగా సాగుతోంది. కాంగ్రెస్ నేనున్నాను అని చెప్పుకోవడానికి కింద మీద పడుతోంది. తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ ఇలా కొమ్ములు తిరిగిన రాజకీయ పార్టీలున్నాయి. మరి జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నిర్మాణాన్ని ఓనమాల నుంచి మొదలు పెట్టాలి. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు ఎలాంటి స్పందన ఉండదని టీఆర్ఎస్ తేల్చి చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది మాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేప్పటికీ గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నాకు నిద్ర కూడా పట్టట్లేదు అనేటువంటి విధంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం విషయంలో వాళ్ళు చేసినటువంటి పోరాటం విషయంలో కానీ గౌరవం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఏమాత్రం కూడా ఆదరించేటువంటి అవకాశం లేదు. 2014 సార్వత్రిక సమరంలో ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా నుంచి అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు పవన్. తాజాగా జనసేన ఎన్డీఏలో లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన పార్టీ కారణంగా బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆయన ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు, సినిమా చూసినొచ్చు, కానీ వాళ్ళందరూ పొలిటికల్ ఫాలోవర్స్గా మాత్రం మారరు. అది మాత్రం 100% గ్యారంటీ ఇస్తాను. ఈరోజు చాలామంది బీజేపీలో ఉన్నటువంటి యువతులు కూడా పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారు. కానీ ఓటు ఏమంటే మరి వారికి ఎందుకు వేస్తారు? బీజేపీకి ఎటువంటి నష్టం జరగదు. సిల్వర్ స్క్రీన్పై పవన్ కున్న ఇమేజ్ సాధారణమైంది కాదు. అయితే ఆ ఇమేజ్ పొలిటికల్ స్క్రీన్పై తెలంగాణలో కనిపించే ఛాన్సే లేదని తెలంగాణలోని పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్కు ఏపీని వేదికగా చేసుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందంటూ సలహాల రూపంలో సెటైర్స్ పేలుస్తున్నారు తెలంగాణ నేతలు. హీరోయిజాలు అవి కేవలం తెర మీదకు సంబంధించినటువంటి విషయాలకు పనికొస్తాయి, 4 చప్పట్లకు పనికొస్తాయి తప్ప, ట్విట్లో చేస్తే యువకులు రెస్పాండ్ కావడానికి పనికొస్తాయి తప్ప ఓట్ల రూపంలో తెలంగాణ ప్రజలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ని ఆదరించపోరు. అది గతంలో చిరంజీవికి రుజువైంది. రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కు అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ప్రయత్నాలు ఏవైతుంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటే బాగుంటుంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్కు విశేష సంఖ్యలో అభిమానులున్నారు. వారు ఎంతవరకు జనసేన క్యాడర్గా మారుతారన్న దానిపై అనేక కోణాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో తెలంగాణలో ప్రతి పార్టీ కూడా జనసేనను చాలా లైట్ తీసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటిదాకా ఏపీ రాజధాని భూముల వ్యవహారం, ప్రత్యేక హోదా ఇలా ఆంధ్రప్రదేశ్ మీదే ఫోకస్ పెడుతూ వచ్చారు. త్వరలోనే సంగారెడ్డిలో పర్యటిస్తానని పవన్ ప్రకటించారు. ఇక ఇటు ఏపీలో ఇప్పటిదాకా టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది. ఇప్పుడు జనసేన ఎంట్రీతో ముక్కోణపు పోరు తప్పదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
అవశేష ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా సాగుతోంది? ఎనీ సెంటర్ ఎనీ టైం, నువ్వా నేనా అన్నట్టుగా పొలిటికల్ వార్ నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతోంది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎపిసోడ్ జోరుగా సాగుతోంది. ఇప్పుడు జనసేన ఫుల్ టైం పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటోంది. అంటే ఇకపై ముక్కోణపు పోటీ తప్పదన్నమాట. తెలంగాణలో పార్టీలు జనసేనను లైట్ తీసుకుంటున్నా మేం పక్కా స్ట్రాటజీతోనే ఢీ కొడతామని జనసేన అంటోంది. మరి ఏపీలో జనసేన ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? అవశేష ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వైఎస్ఆర్సీపీకి క్షేత్రస్థాయి నుంచి బలమైన పునాదులున్నాయి. జనసేన విషయానికి వస్తే వచ్చే మార్చి నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేస్తామంటోంది. అంటే జనసేన లెక్క ప్రకారమే 2018 నాటికి పార్టీ నిర్మాణం పూర్తవుతుంది. అప్పటికి ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే సమయం ఉంటుంది. ఏపీలో రాజకీయ భావోద్వేగం మొత్తం టీడీపీ వైఎస్ఆర్సీపీ చుట్టూనే తిరుగుతుంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తయ్యేసరికి టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య వేడి మరింతగా పెరుగుతుంది. ప్రజల ఆలోచనల్ని ఈ రెండు పార్టీల నుంచి తమ వైపుకు జనసేన తిప్పుకోవాలి. ఆ క్రమంలో గ్రామస్థాయి నుంచి బలమైన నాయకత్వం కావాలి. ఒక పవన్ ఇమేజ్ కేంద్రంగానే జనసేన సమరానికి సై అంటే సమస్యలు తప్పవు. క్యాస్ట్ పాలిటిక్స్ సహజంగా ఎక్కడైనా ఈ మాట వినిపిస్తుంది. ఏపీలో ఇంకాస్త బిగ్గరగా వినిపిస్తూ ఉంటుంది. కులాన్ని రాజకీయాన్ని వేరు చేసి చూడడం ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై సాధ్యమయ్యే పని కాదు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ దాకా అన్ని పార్టీలకు కొన్ని సామాజిక వర్గాల మద్దతు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న కాపు సామాజిక వర్గం విభజన బ్యాక్గ్రౌండ్ లో టీడీపీకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తే జనసేన వైపు కాపు సామాజిక వర్గం మొగ్గు చూపే అవకాశం ఉంది. కుల రాజకీయాలకు తను వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు. అయితే క్యాస్ట్ ను పాలిటిక్స్ ను వేరు చేసి చూసే పరిస్థితి అయితే ఏపీలో లేదన్నది పరిశీలకుల మాట. అదే సమయంలో కేవలం కాపు సామాజిక వర్గం మాత్రమే జనసేన వైపు చూస్తే ప్రత్యామ్నాయ రాజకీయ గొంతుకు వినిపించాలన్న పవన్ లక్ష్యం నెరవేరుతుందా అన్నది మరో ప్రశ్న. మరోవైపు 2014 ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన కాపు సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని టీడీపీ చెప్తోంది. కాపు రిజర్వేషన్ల కోణం నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పాటు, దానికి నిధుల కేటాయింపు దాకా ఎన్నికల హామీల్ని నెరవేర్చుకునే క్రమంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇటు వైఎస్ఆర్సీపీ కూడా జనసేనకు ఏపీలో బలంగా చెప్తోన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే దిశగా పావులు గదుపుతోంది. దీంతో జనసేన ఏపీలో పూర్తి స్థాయిలో యాక్టివ్ అయితే సామాజిక వర్గాల చీలిక అన్నది ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. ఆపరేషన్ 2019 అన్నదానిపై మాత్రమే పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు. పొత్తు రాజకీయాలపై కూడా కాస్త క్లారిటీ ఇచ్చారు. పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత పొత్తు అంశాలని ఆలోచిస్తామంటూ పొత్తు పాలిటిక్స్ ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పకనే చెప్పారు. టీడీపీ వైఎస్ఆర్సీపీల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్న దానిపై ఏపీలో పొలిటికల్ వార్ పిక్చర్ అంతా మారిపోయే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో నిర్మాణం లేని పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్, కానీ రాజకీయంగా అనుభవం మాత్రం ఉంది. అది కూడా సాధారణమైంది కాదు. పీఆర్పీ కేంద్రంగా నాడు తిన్న ఎదురు దెబ్బలు, అవి నేర్పిన గుణపాఠాలు, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు పవన్కు ఇప్పుడు జనసేన నిర్మాణంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే పార్టీ నిర్మాణంలో పవన్ ఎంతవరకు విజయం సాధిస్తారన్న దానిపైనే జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ట్విట్టర్తో రాంబాబు అంటూ సెటైర్స్ పేలాయి. ప్రశ్నించే పవన్ కళ్యాణ్కు కొన్ని ప్రశ్నలు అంటూ జోక్స్ కూడా నడిచాయి. 3 ఏళ్లగా అప్పుడప్పుడు ఇలాగ అన్న సాంగ్ హమ్ చేసిన పవన్ ఇప్పుడు అసలు సత్తా చూపిస్తాను అంటున్నారు. గతం పీఆర్పీ రూపంలో కొన్ని అనుభవాలు ఇచ్చింది. వర్తమానం ప్రత్యర్థుల బలాన్ని స్పష్టం చేస్తోంది. వీటి ఆధారంగా భవిష్యత్ అవసరాలకు తగిన స్థాయిలో జనసేనను నిర్మించాలి. ఆ క్రమంలో కాటమరాయుడు ఎంతటి రాజకీయ చతురతను చూపుతారన్నది ఇకపై తెలుగు రాష్ట్రాల పొలిటికల్ స్క్రీన్ పైనే చూడాలి. ఇదే ఇవాల్టి 30 Minutes. చూస్తూనే ఉండండి TV9.